ఈ రోజు ఈ షార్ట్ లో నేను ఒక హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పబోతున్నాను. ఒకవేళ మనకి కమెంట్ చేశారు హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పండి మేడం అని చెప్పేసి. సో నేను దానికి రిప్లై అయితే ఈ షార్ట్ చేస్తున్నాను. సో హెయిర్ గ్రోత్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. పర్సనల్ గా నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 1 2 పాయింట్స్. ఏంటంటే ఒక స్టేజ్ లో నాకు ఫుల్ గా అసలు మామూలు కాదు అంత హెయిర్ ఫాల్ ఉన్నది. ఆ హెయిర్ ఫాల్ ని తట్టుకోలేక నేను గుండు చేసుకున్నాను. గుండు చేసుకున్న తర్వాత హెయిర్ గ్రోత్ కేర్ అలాగే ఫుడ్ ఎలా తీసుకున్నాను, స్ట్రెస్ ఎలా తగ్గించుకున్నాను, ఇవన్నీ కూడా లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే త్వరలో లాంగ్ వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు సిస్టర్ కి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా పెద్ద రీజన్ అనమాట. అంటే థైరాయిడ్ కానీ పీసీఓఎస్ ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి హెయిర్ ఫాల్ ని చాలా డ్రాస్టిక్ గా ఎక్కువ చేస్తుంటాయి. ఒకసారి మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ అవన్నీ నార్మల్ గా ఉంటే ఫుడ్ తోటి దాన్ని రికవరీ చేసుకోవచ్చు. ఫుడ్ ఏంటంటే మంచి న్యూట్రియన్ ఫుడ్స్, మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇలాంటి వాటిలో మైక్రో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాగే మనము ఎలా హెయిర్ కేర్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కనీసం వారానికి 2-3 టైమ్స్ అయినా సరే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆ హెయిర్ వాష్ కూడా మనం యూస్ చేసే షాంపూ ఏదైనా సరే దాన్ని డైల్యూట్ చేసుకుని యూస్ చేసుకుంటే ఆ షాంపూ అనేది ఫాలికల్స్ మీద పట్టేసుకోకుండా ఉంటుందన్నమాట. సో అలాగే వాటర్ కూడా మరి హాట్ వాటర్ లేదా మరి కోల్డ్ వాటర్ యూస్ చేయకుండా లుక్ వాటర్ యూస్ చేస్తే హెయిర్ అనేది వాటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆయిల్ అనేది వారం రోజులు మనం నూనె తాగుతూ ఉంటే అవ్వదన్నమాట. సో నేను ఒకప్పుడు 24/7 ఫుల్ ఆయిల్ పెట్టి ఉంచుకునేదాన్ని హెయిర్ గ్రోత్ అవుతుంది నుంచి అవుతుంది అని చెప్పేసి. కానీ అది చాలా ఫేక్ అనమాట. అంటే మనకి ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బయట ఉన్న తుమ్ము ధూళి అనేది మన హెయిర్ మీద అంటేసుకొని ఉంటుంది. మనం వారానికి ఒకసారి తలస్నానం చేస్తాం అనుకోండి, అది మొత్తం హెయిర్ ఫాలికల్స్ మీద స్కాల్ప్ మీద ఉండేసి మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. డాండ్రఫ్ వచ్చినట్టు ఆటోమేటిక్ గా ఫంగస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇచ్చింగ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ గా మనం దాన్ని రబ్ చేస్తాము. రబ్ చేయడం వల్ల ఫాలికల్స్ పడిపోయి ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే లిప్ ఆయిల్ మనము మసాజ్ చేసుకుంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా మన జీన్స్ బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేయాలి అంటే మంచి ఫుడ్, స్ట్రెస్ లేకుండా లైఫ్ చూసుకోవడం, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటే దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి యోగా లాంటి బెటర్ ఆప్షన్స్ మంచి ఫుడ్ తీసుకోవడం, హెయిర్ కి తప్పకుండా వారానికి ఒకసారి 2 సార్లు అయినా సరే ఒక హెయిర్ ప్యాక్ కానీ లేకపోతే హెయిర్ కేర్ మసాజెస్ కానీ ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే హెయిర్ అనేది హెల్తీగా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ వస్తే ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.